గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు ఈ వీడియోలో మీకు టోటల్‌గా 4 జాబ్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. మనం కంప్లీట్‌గా వన్ బై వన్ చూద్దాము. 4 కూడా ఫ్రెషర్స్‌కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు లేటెస్ట్‌వన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు చూసుకుంటే విప్రో, ఎలైట్ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అనౌన్స్ చేశారు. అండ్ నీతి ఆయోగ్ నుంచి కూడా గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. యూజీ, పీజీ అండ్ గ్రాడ్యుయేట్స్‌కి. ఒకసారి మీరు ఈ వీడియోస్ చెక్ చేసి మీరు దీనికి ఎలిజిబుల్ అయితే మీరు దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ మీకు ఈ జాబ్ అప్డేట్సే కాకుండా మీకు ఇంకా ఫర్దర్‌గా కూడా మీకు ఇంకా చాలా జాబ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే, మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు అన్ని ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దాంతో పాటు మీకు ఎఫ్ఎల్ఎం ప్రొవైడ్ వర్క్ అనే పేజ్ ఉంది. ఇక్కడైతే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. వేరియస్ టెక్నాలజీకి సంబంధించిన జాబ్ అప్డేట్స్ మాకు వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది మాకు రిఫరల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. "మా కంపెనీలో రిఫరల్ ఉంది భయ్యా. ఒకసారి మీ మీ ఫాలోవర్స్‌లో ఎవరికైనా ఉంటే పంపించండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందని" చెప్పి. సో, అలాంటివి కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఈ పేజ్‌ని అయితే మీరు ఫాలో అవ్వండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి అసా అబ్లాయ్ అనే కంపెనీ నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే పొజిషన్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బీఈ, ఎంఈ కంప్యూటర్ సైన్స్, బీటెక్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, బీఈలో ఈసీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయితే అడుగుతున్నారనమాట. 2024 పాస్ అవుట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటంటే హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, జావా, స్ప్రింగ్ సెక్యూరిటీ, హైబర్నెట్ అండ్ మైఎస్‌క్యూఎల్ సర్వర్. ఓకేనా? అంటే ఎవరికైతే జావా ఫుల్ స్టాక్ మీద నాలెడ్జ్ ఉంటుందో, లేదంటే జావా ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేసి రెజ్యూమేస్‌తో రెడీగా ఉన్నారో వాళ్ళు ఇంక అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే కొలాబరేట్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ టు అండర్‌స్టాండ్ ద రిక్వైర్మెంట్స్, ఇష్యూ అసైన్డ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ ఎస్‌డీఎల్‌సీ. అంటే ఎస్‌డీఎల్‌సీలో మనకి 6 ఫేజెస్ ఉంటాయన్నమాట. వాటన్నిటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ టు అప్డేట్ ద స్టేటస్ ఇన్ టీమ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ ఎక్సెట్రా. ఇదంతా ఒక టీమ్‌లో యాస్ యూజువల్‌గా ప్రతి టీమ్‌లో జరిగేదే. న్యూ టెక్నాలజీస్‌ని లెర్న్ చేయడము, నాలెడ్జ్‌ని షేర్ చేయడము. సో, ఇలాంటివన్నీ మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఎవరైతే జావా ఫుల్ స్టాక్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీజీఐ నుంచి ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట. అసోసియేట్ సిస్టమ్ ఇంజినీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021, 22, 23, 24 బ్యాచెస్ అయితే అప్లై చేసుకోండి. కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్, హెల్ప్ డెస్క్, ఐటీ సర్వీస్ స్కిల్స్ అయితే మీకు ఉండాలంటున్నారు. అండ్ మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే విండోస్ గాని, లైనక్స్ గాని అండ్ వర్చువలైజేషన్ టెక్నాలజీ అడుగుతున్నారనమాట. అండ్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ మీద మీకు ఫెమిలియారిటీ ఉండాలంటున్నారు. ఏడబ్ల్యూఎస్ గాని, అజూర్ గాని, గూగుల్ క్లౌడ్ అంటే జీసీపీ ఉంది కదా! వీటి మీద పవర్ షెల్, పైథాన్, బాష్ స్క్రిప్టింగ్ అయితే తెలిసుండాలనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ క్లయింట్ టైమ్ జోన్స్. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు లొకేషన్ అనమాట. సో, ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏమి అవసరం లేదు గానీ, మీకు బేసిక్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ మీద అండర్‌స్టాండింగ్‌తో పాటు ఇది కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ అంటే అడ్మిన్‌కి సంబంధించిన వర్క్ లాగా ఉంటుందన్నమాట. హెల్ప్ డెస్క్ అండ్ ఐటీ సర్వీసెస్ స్కిల్స్ అనమాట. సో, దీనికి ఈసీఈ వాళ్ళు, త్రిబుల్ ఈ వాళ్ళకి దీనికి బాగా సూట్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ మీకు థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది సీమెన్స్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు ఫ్రెషర్స్‌ని. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ అనమాట. ఇది కూడా 2021, 22, 23, 24 బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు రావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ అడుగుతున్నారు. అండ్ మీకు ఎస్‌క్యూఎల్‌లో ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎక్స్ట్రాక్షన్, మానిప్యులేషన్ అండ్ క్వెరీయింగ్ వీటి మీద మీకు ఎస్‌క్యూఎల్ మంచి నాలెడ్జ్ ఉండాలనమాట. దాంతో పాటు డేటా విజువలైజేషన్ టూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో టాబ్లూ గాని, పవర్ బిఐ గాని ఆర్ సిమిలర్ వాటి మీద మీకు అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఈటీఎల్ కాన్సెప్ట్స్ తెలిసుండాలి. అండ్ ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ డేటా మోడలింగ్ టెక్నిక్స్. ఓకేనా. ఎవరైతే డేటా అనలిటిక్స్ కోర్స్ గాని, లేదంటే పవర్ బిఐకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీయే. సీమెన్స్ అనేది చాలా మంచి కంపెనీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి జెడ్ఎస్ నుంచి ఫైనాన్స్ అండ్ అసోసియేట్ అని చెప్పి క్లయింట్ అకౌంటింగ్ అని చెప్పి హైర్ చేసుకుంటున్నారు. ఇది వచ్చి నాన్ ఐటీ జాబ్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ రిక్వైర్డ్. అడ్వాన్స్డ్ డిగ్రీ వెల్కమ్ విత్ స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ అకాడమిక్ అచీవ్‌మెంట్. అంటే మీకు అకాడమిక్‌లో మంచి పర్సెంటేజ్‌తో మీకైతే కంప్లీట్ అయ్యి ఉండాలనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు మీకు బీకామ్ గాని, బీబీఏ గాని వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. 0-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ గాని, వర్డ్, అవుట్‌లుక్ వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఫ్రెషర్స్‌కి అయితే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎస్ఏపీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అప్లై చేసుకోండి. బట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఏపీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే బెటర్ అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎఫెక్టివ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిలేషన్‌షిప్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, మోటివేటెడ్ అండ్ ప్రొయాక్టివ్, ప్రొఫెషనల్ అబ్జెక్టివిటీ అండ్ జడ్జ్‌మెంట్ టు నో వెన్ టు ఛాలెంజ్ యాక్టివిటీస్.
అజైల్ అండ్ అబిలిటీ టు మల్టీ టాస్క్ ఇన్ ఫాస్ట్ బేస్డ్ ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. అంటే ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారనమాట. బట్ ఒక టీమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడను, చేయను అంటే కుదరదనమాట. కంపల్సరీ మీరైతే మాట్లాడాల్సి ఉంటుంది. టీమ్ మెంబర్‌తో మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో, నేను మీటింగ్స్‌లో మాట్లాడడం నాకు భయం అని చెప్పి అలాంటివేమి పెట్టుకోకండి. మీరు జాబ్‌లో ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో కంపల్సరీ ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందైతే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు మాక్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా! మాక్ ఇంటర్వ్యూస్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీటింగ్స్‌లో కూడా అలాగే మాట్లాడాల్సి ఉంటుంది. అంటే దీనికి ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అప్లై చేసుకోండి. ఎవరు దేనికి సూటబుల్ అవుతారో వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి కంపల్సరీ ఫ్రంట్ లైన్స్ మీద ఛానెల్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.